రెడ్ బనానా మార్కెట్లో చూసే ఉంటాం. మన దగ్గర రైతులంతా సాగు చేసేది మాత్రం సాధారణ అరటి రకమే. నిజానికి ఈ రెడ్ బనానా సాగుకు తెలుగు రాష్ట్రాల్లోని నేలలు, వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలమే. పైగా మార్కెట్లో ఈ అరటికి మంచి డిమాండ్. ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేసే ఈ అరటిని హోల్సేల్ వ్యాపారులే మంచి ధర చెల్లించుకుంటారు. ఇన్ని సానుకూల అంశాలున్నా ఈ రెడ్ బనానాను సాగు చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే రైతు మావిళ్ల సుబ్రహ్మణ్యం. సంప్రదాయ పంటలు పండించే రైతులకు ఆశించిన స్థాయిలో లాభాలు రావడం కష్టమే. ఎందుకంటే వారు పండించే పంటనే మిగతా రైతులంతా పండిస్తారు. దీంతో మార్కెట్లో సదరు పంటకు అంతగా డిమాండ్ ఉండదు. అదే మార్కెట్లో తక్కువగా అందుబాటులో ఉండే పంటలను పండిస్తే డిమాండ్ ఎక్కువగా ఉండడమే కాకుండా మంచి ధర పలుకుతుంది. తద్వారా మంచి లాభాలు వస్తాయి. కానీ కొత్త పంటలు పండించేందుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపరు. అందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. సాగు పద్ధతుల గురించి తెలియకపోవచ్చు, విత్తనాలు, మొక్కలు అందుబాటులో ఉండకపోవచ్చు. తీరా పండించిన తర్వాత కొత్త పంటకు మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంటుందోననే భయంతో కూడా రైతులు కొత్త పంటల సాగుకు ముందుకు వచ్చే సాహసం చెయ్యరు. కానీ కొందరు రైతులు మాత్రం ఇందుకు భిన్నం. లాభ నష్టాలతో సంబంధం లేకుండా కొత్త పంటల సాగుకు ఆసక్తి చూపుతారు. అలాంటి కోవకు చెందిన వారే రైతు మావిళ్ల సుబ్రహ్మణ్యం. వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు మండలం బొజ్జవారిపల్లి గ్రామానికి చెందిన మావిళ్ల సుబ్రహ్మణ్యం వృత్తిరీత్యా రైతు. అయితే అందరిలా మొక్కుబడిగా సంప్రదాయ పంటలు కాకుండా కొత్త పంటలు సాగు చేయడంపై ఆసక్తి కనబరుస్తాడు. ఓసారి శబరిమలకు వెళ్లినప్పుడు అక్కడ అరటి పండ్లు ఎరుపు రంగులో ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. తినడానికి కూడా చాలా రుచిగా ఉండడంతో తన పొలంలో ఈ అరటి పండ్లను ఎందుకు సాగు చేయకూడదని ఆలోచించాడు. ఆ పంటకు సంబంధించిన వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. కోయంబత్తూరు, బెంగుళూరులో ఈ రెడ్ బనానా పిలకలు అందుబాటులో ఉన్నాయని తెలుసుకున్న సుబ్రహ్మణ్యం కోయంబత్తూరు నుంచి పిలక 22 రూపాయల చొప్పున కొనుగోలు చేశాడు. ఓవైపు అరటిని సాగు చేస్తూనే అందులో అరటి పంటగా కర్బూజాను సాగు చేశాడు. ఇప్పటికే కర్బూజా ద్వారా ₹1,00,000 ఆదాయం వచ్చింది. అరటి పంట మరో 2 నెలల్లో చేతికి వస్తుందని, ఇప్పటికే కిలో ₹40 చొప్పున కొనేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నాడు రైతు సుబ్రహ్మణ్యం. ఎరుపు రంగు అరటి పండుకు గాలివానలను తట్టుకునే శక్తి కూడా ఉందని, రైతులకు నష్టాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువని చెబుతున్నారు రైతు సుబ్రహ్మణ్యం. నేను గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. సర్పంచ్గా ఉన్నా కానీ వ్యవసాయం మటుకు వదిలేదు. మా ప్రధాన వృత్తి వ్యవసాయము. మేము శబరిమల అయిపోయినప్పుడు ఈ ఎర్రరెడ్డి చూసి తిన్నాము. మేము ఇక్కడ వేయాలనే ఉద్దేశంతోనే మేము కోయంబత్తూరు నుంచి ఒక డేరాతో తెప్పించాము. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సహా మాకు ఇక్కడికి వచ్చి ₹21 పిలకిచ్చారు. ఇది లేట్ పంట కాబట్టి అంత నాటేప్పుడు అంతర పంటగా కర్బూజా కూడా వేసాను. 1 ఎకరాలో కర్బూజా కూడా అంతా కర్బూజా వేసాను. కర్బూజా కూడా నాకు ₹1,00,000 ఆదాయం మిగిలింది. ఇంక ఈ పంట ఆశాజనకంగా ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ రేటు ₹24 నుంచి ₹26 చెప్తారు. ఇది ₹30 కూడా పోతాయంట చెన్నై మార్కెట్లో. గాలికి ఆడ తట్టుకుంటే గుణం ఉన్నది. చెట్టు పడిపోదు. మిగతా చెట్టు మాదిరి ఇది గాలికి చెట్టుకోకుండా గట్టిగా ఉంటుంది. రెడ్ బనానా పీచు ఎక్కువ ఉన్నది. చెట్లు నార పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి గాలికి ఆడ తట్టుకుంటుందని రైతులందరూ చెప్పారు. కాబట్టి మా పంచాయతీలో, మా గ్రామంలో మేమే మొట్టమొదటిగా ముగ్గురం కలిసి తెప్పించి వేసాము. ఇంకొక నెల తర్వాత హార్వెస్టింగ్ గెల్ల దిగుతాయి. పండగకు ఈ సంక్రాంతికి మార్కెటింగ్ పోతాయని మేము అనుకుంటున్నాము. ఇంకా అందరూ కూడా ఒకవైపు వేసిన పంట వేయకుండా పంట మార్చి అంటే రైతు ఇబ్బంది లేకుండా ఉంటుంది మా అభిప్రాయము. అందువల్ల ఫస్ట్ మేమే ఇంటి తీసుకొచ్చి చేసాము. మావిళ్ల సుబ్బయ్య అనే మరో రైతు కూడా ఈ ఎరుపు రంగు అరటిని సాగు చేస్తున్నారు. ప్రస్తుతానికి పంట బాగానే ఉందని, కాపు కూడా బాగానే వచ్చిందని, మార్కెట్కు తీసుకెళ్లి అమ్మితే గాని లాభ నష్టాల గురించి తెలియదని చెబుతున్నారు రైతు సుబ్బయ్య. రెడ్ బనానా అనే చెట్లు మామూలుగా కేరళలో చూసాం మేము. పండ్లు మామూలుగా చెప్పేది ఇక్కడ వేస్తే ఎట్లుంటుందనే ఆలోచనతో మామూలుగా తీసుకొచ్చి బెంగళూరు నుంచి తెప్పించాం. మామూలుగా మొలకలు నాటిన టాల నుంచి మామూలుగా మనకేమో ఇప్పుడు పంట ఏమో ఒక రకంగా బాగానే ఉంది కాబట్టి ఇది పీచు పదార్థం ఉంటుందనే, చెట్టు గట్టిగా ఉంది, గాలి వానకు తట్టుకుంటుందనేసి ఈ వేసే మామూలుగా చెప్పేది. పంట మామూలుగా సక్సెస్గానే బాగానే ఉంది పంట. మామూలుగా చూడాలి ఎట్లా మామూలుగా అందరూ కూడా రైతులు కూడా వేసుకొని
కొంచెం లాభాలు పొంది మామూలు చెప్పేది బాగా ఎదుగుతూ ఉంటుందని అభిప్రాయంగా ఉంది ఇది. చూశారు కదా, వ్యవసాయంలో కూడా పండించిన పంటలనే పదే పదే పండిస్తూ మూస పద్ధతిలో కాకుండా కొత్తగా ఆలోచిస్తూ కొత్త కొత్త పంటలు సాగు చేసే ఆసక్తిని పెంచుకుంటే మంచి లాభాలే కాదు, మంచి అనుభవాలు కూడా మిగులుతాయి. 10 మందికి కొత్త పంటలను పరిచయం చేసిన వాళ్లమవుతాం. వ్యవసాయాన్ని లాభాల బాట పట్టించిన వాళ్లమవుతాం. సుబ్రహ్మణ్యం లాంటి రైతులను స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది రైతులు కొత్త పంటల సాగు దిశగా ఆలోచన చేస్తారని ఆశిద్దాం.